తిరుపతి లడ్డు నాణ్యతపై సమర్థించడం ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షకి తగదని టీడీపీ ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ్ అన్నారు. తిరుపతి లడ్డూలో నెయ్యికి బదులు పశువుల కొవ్వు కలుపుతున్నారని నిపుణులు నిర్ధారించారన్నారు. సీఎం చంద్రబాబుపై ఎమ్మెల్యే విరూపాక్షి విమర్శలు చేయడం సరికాదన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబును విమర్శించే అర్హత విరూపాక్షకి లేదని వీరభద్రగౌడ్ అన్నారు. గత గవర్నమెంట్లో ఇక్కడ మేము చేసిన పనులు తప్ప 5 ఏళ్లలో మీ ప్రభుత్వం చేసిన దాన్ని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. నగరంలోన రిజర్వాయర్ ఎందుకు చేయలేదు? కేవలం 5 కోట్లతో మీ ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయలే? అదేవిధంగా దేవనకొండ మండలంలో 46,000 ఎకరాలకి నీళ్ళు ప్రాజెక్టు మనం ఓపెన్ చేసి మన ప్రభుత్వం ఉన్నంత వరకు 20,000 ఎకరాలకి మెయిన్ కెనాల్లో తీసి పిల్ల కాలువ వరకు ఆగిపోయింది. మరి అటువంటి పరిస్థితుల్లో మీరు ఈ 5 ఏళ్ళు ఎందుకు చేయలే? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడ పోయారు? మీరు ఏం చేశారు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు? అదే కాక వేదావతి ప్రాజెక్ట్ గతంలో 2019లో 1982 కోట్లతో వేదావతి ప్రాజెక్ట్ శాంక్షన్ చేసింది తెలుగుదేశం, అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం. మళ్ళీ మీ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంది, ఏం చేశారు మీరు? కేవలం 150 కోట్లతో పనిచేశారు. 100 కోట్ల కాంట్రాక్టర్కి డబ్బులు వచ్చాయి, మిగతాయి రాలే.